जय हिंद जय भारत जय तेलंगाना फ्रेंड्स నేను మీ గిరీష్ దారముని వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త బనకచెర్ల బాబు గారి బుట్టబొమ్మ బనకచెర్ల మళ్ళొకసారి ట్రాక్షన్ అందుకున్నది దూకుడు అందుకున్నది కేంద్రం సహాయంతో బనకచెర్ల దూకుడు అందుకున్నది అని చెప్పి పేపర్ల కథనాలు వస్తున్నాయి ఈనాడులో వచ్చింది ఈ రోజు వెలుగులో వచ్చింది నమస్తే తెలంగాణలో వచ్చింది ఇక ఆంధ్ర ఈనాడు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నిట్లలో వచ్చింది కట్ చేసి ఇప్పుడు లోపలికి పోతే చంద్రబాబు నాయుడు గారేమో ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాడు నదులను కలుపుతానంటాడు ఇంటర్లింకింగ్ ద రివర్స్ అని అంటాడు అని చెప్పి ఒక పొలిటికల్ మ్యాజిషియన్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళొక్కసారి బనకచెర్లని ట్రాక్షన్లకు తీసుకొని వచ్చిండు ఒక యానిమేటెడ్ ప్రాజెక్ట్ని మళ్ళా లైమ్ లైట్లకు తీసుకొని వచ్చిండు బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని చెప్పి ముచ్చట చిలక పలుకులు మాట్లాడడం మొదలెట్టాడు ఇది ఒక రైతుల కోసమో లేకపోతే కరువు కోసమో కాదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే 81,000 కోట్ల ఒక ఈకో సిస్టమ్ని సర్వనాశనం చేసి తెలంగాణ నదులను అడవులను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ లింక్ చేస్తున్న ప్రాజెక్ట్ బనకచెర్ల తెలంగాణ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు పెద్దలు అనుముల రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ వచ్చింది ఢిల్లీ నుంచి ఆ లెటరు తన డెస్క్లోనే పెట్టుకున్నాడు ఇప్పటిదాకా మీడియాలకు రాలే డిస్కషన్ రాలే ఏం రాలే 20 రోజుల పాటు నుంచి ఇంత కీలకమైన అంశాన్ని ఎందుకు డ్రాల పెట్టుకొని డ్రాయర్ మూసేసింది తెలంగాణ వచ్చిందే నీళ్లు నియామకాలు నిధులు అందులో ప్రైమరీ ఇంపార్టెన్స్ నీళ్లకు ఉంది బికాస్ మనం 650 మీటర్ల ఎత్తు మీద ఉన్నాం కదా సో ఆబ్వియస్గా మనకు నీళ్లు కావాలి కదా నీళ్ళ మీద పంచాయతీతోనే కదా తెలంగాణ స్టేట్హుడ్ ఫార్మ్ అయింది ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారనంటే 200 టీఎంసీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఏదైతే ఉన్నదో గోదావరిలకేని సముద్రంలో కలిసే నీళ్లను వాడుకుంటున్నా కదా దాన్ని కృష్ణా బేసిన్కి తీసుకొస్తున్నా కదా అంటాడు సరే నువ్వు 200 టీఎంసీల వాటర్ ఏదైతే పోతున్నావు మిగులు జలాలు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా నేనేమంటున్నా ఈ మిగులు జలాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫ్లడ్ వాటర్ వాట్ ఎవర్ దీని మీద కూడా చర్చ జరగాలి కదా అని అంటున్నా ఎందుకంటే యాక్ట్స్ ఆర్ మేడ్ టు ఒబే మనం యాక్ట్లు పెట్టుకుంటామే దాని మీద మనము ఉల్లంఘించనీకే కాదు కదా నాయుడు గారు ఫైన్ నదులు 2 కలపడం అని అంటే నేను దానికి వ్యతిరేకం కాదు బట్ నువ్వు నల్లమల్ల ఫారెస్ట్లకేం తీసుకొని వస్తున్నావు వన్ ఆఫ్ ది వైల్డ్ లైఫ్ కారిడార్ సెన్సిటివ్ వైల్డ్ లైఫ్ కారిడార్స్ అంటే మీ ఈగో ప్రాజెక్ట్ మీ యానిమేటెడ్ ప్రాజెక్టు కోసము పశుప్రాణుల జీవితాలు సంకనాకాలనా ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటిదాకా ఇండిపెండెంట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా లేదు డీటెయిల్డ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉందా లేదు మన తెలంగాణ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో ఏమన్నా కన్సెంట్ తీసుకున్నారా లేదు ఆంధ్ర గవర్నమెంట్ ఏమన్నా చేసిందా అని అంటే ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పట్టుకున్నది అది కూడా నాకు ఆంధ్ర గవర్నమెంట్ ఈ ఫీజిబిలిటీ రిపోర్ట్ చేసిందా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ ఏదో సంస్థ ఇస్తే మాట్లాడుతుందా లేదా చేసిండ్రా ఇది తీసుకుపోయి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చిండ్రు సెంట్రల్ వాటర్ కమిషను దీన్ని బ్యూరోక్రాటిక్ ఫాస్ట్ ట్రాక్లో పెట్టిండ్రు ఇంకా ఎంత పొత్తుంటే తెలంగాణ మీద ఇత్తులు చల్లడం అనేది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోయే డీటెయిల్డ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకపోయే నేబరింగ్ స్టేట్ తెలంగాణ విచ్ హ్యాస్ ఎ డైరెక్ట్ ఎఫెక్ట్ టు ది సినారియో దాని కన్సెంట్ లేకపోయే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించాలి చిచ్చు పెట్టినట్టు కాకుండా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇలుస్ట్రేషన్ గురించి మనం మాట్లాడితే ఫ్రెండ్స్ ఫైన్ నేను కాదని అంటలేను నీళ్ళు అనేది అందరివి అందరం సంతోషంగా ఉండాలా ఆ సంతోషంలో ఉన్న రాష్ట్రాలలో మనం ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పర్సెప్షన్ మీద బతుకుతారు డెవలప్మెంటల్ మెసాయా తన రాజకీయ జాతీయవాద రాజకీయ విజిబిలిటీ కోసం ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ అదే బనకచెర్ల ఇప్పుడు నల్లమల్ల సైలెంట్ విక్టిమ్ మళ్ళీ దీని మీద కూడా మాట్లాడుతున్నాడు అని అంటున్నా నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ మొత్తము క్రిటికల్ ఫార్ టైగర్ ఇంకా ఎలిఫెంట్ కారిడార్కి చాలా క్రిటికల్ అని చెప్పి మాట్లాడతారు కదా మళ్ళీ ఇలా ఆ ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ ఎందుకు మాట్లాడతలేరు ఇవాళ వాళ్ళకందరికీ ఏదో వేరే ప్రాజెక్ట్ అయితే ఇప్పటికీ పిల్లు పడిపోతుండే మళ్ళీ దీని మీద ఎందుకు పడతలేదు 20 కిలోమీటర్ల ప్రాజెక్టు కోర్ ఫారెస్ట్ జోన్ల నుంచి బయోడైవర్సిటీని ఎఫెక్ట్ చేసుకుంటా ఆఖరికి గిరిజనులకు కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది ట్రైబల్ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు మళ్ళీ దీని మీద చర్చ ఎందుకు జరుగుతలేదు అని అంటున్నా చర్చ అక్కడ ఉన్నోళ్ళు మనుషులు గారా అంటే పశువులు ప్రాణులు కావా వీటికి ప్రాణం లేదా కంచే గచ్చిబౌలి ల్యాండ్ తీసుకుంటే డీమ్డ్ టు బి ఫారెస్ట్ అంటేనే దాని మీద అంత పెద్ద జడ్జిమెంట్లు ఉన్నాయి సుప్రీంకోర్టులో మళ్ళా ఇది కోర్ ఫారెస్ట్ ఏరియా కదా మళ్ళీ దాని మీద ఏం మాట్లాడతాం ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 మళ్ళా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ NBWL అని అంటాము దీని అప్రూవల్ ఉన్నదా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ అప్రూవల్స్ ఉన్నాయా ఇన్ని డైవర్షన్లు తీసుకొని పోతారా సరే ఇవన్నీ జరిసే పక్కకు పెడదాం మళ్ళా 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉన్నది కదా మళ్ళీ దాన్ని కూడా డైరెక్ట్ ఉల్లంఘిస్తారా శంషబెట్టి గీక్తే ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఇంట్లోకేని షటాక్ పూర్తి చేయకుండా నేను బనకచెర్ల కడతాను ఒక యానిమేటెడ్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి ఇది డైవర్జన్ పాలిటిక్స్ ఎట్లా డైవర్జనో మీకు నేను చెప్తా ఫ్రెండ్స్
ఇగో ఇప్పుడు చూడండి ఇక కథ కార్ఖానా ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకున్న బ్రదర్. ఇందులో సెక్షన్ 89 అని క్లియర్ కట్గా ఏం చెప్తుందనంటే ఇంటర్ స్టేట్ కాన్సులేషన్ ఏదైతే ఉంటుందో కన్సెంట్ తీసుకోవాలి కదా, షేర్డ్ రివర్ బేసిన్స్ ఉంటే అని చెప్పి మాట్లాడుతుంది. మళ్ళీ ఇది లేకపోతే యూనిలాటరలీ ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేయలేదు కదా, ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా అది కృష్ణా అయినా గోదావరి అయినా కంకరెన్స్ ఆఫ్ ది స్టేట్ తీసుకోవాలి కదా. మళ్ళీ సెక్షన్ 89 దాని మీద ఎంఫసైజ్ చేస్తుంది కదా. రేవంత్ అన్న ఈ లెటర్ని తిప్పి రాయడంలో ఎందుకు? ఫస్ట్ ప్రశ్న. ఇంకొకటి వయలేషన్ ఆఫ్ ది ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ISRWD యాక్ట్ 1956 అని మాట్లాడతారు. ఇది రివర్ వాటర్స్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి, ట్రిబ్యునల్ పెట్టి సొల్యూషన్ ఇయనికే రిజాల్వ్ చేయనికే. మళ్ళా ఏపీ డైరెక్ట్గా ఈ ట్రిబ్యునల్ ప్రాసెస్ని వయలేట్ చేసింది కదా, యూనిలాటరలీ ప్రాజెక్ట్ని పుష్ చేసుకుంటా. రెండోది రేవంత్ అన్నకు ఇన్ని టిప్స్ ఇస్తున్నా, ఏం చేస్తాడో ఎదురు చూస్తా. తెలంగాణ గడ్డని కాపాడుకుంటాడా లేకపోతే గురుదక్షిణ కింద బనకచెర్ల వదిలిపెడతాడా అని అన్నది ఇవాళ పెద్ద ప్రశ్న. మూడోది బైపాసింగ్ ది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, GRMB అంటాము. మళ్ళీ గోదావరి రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా ఉన్నది కదా. మళ్ళీ ఇలా అన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే గోదావరి బేసిన్ మీదకి పోతావో దాని మీద డిసైడ్ చేయాలి కదా. తెలంగాణ ఏపీ మూవ్ ఏదైతే ఉన్నదో దానిలో ఈ GRMBలో పెట్టి మాట్లాడాలి కదా. 20 రోజుల పాటు ఫైల్ డెస్క్లోనే ఉన్నది. ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ లా వయలేషన్స్, నల్లమల్ల రేంజ్, అది బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా అది ఇకలాజికల్ సెన్సిటివ్ నల్లమల్ల ఫారెస్ట్లకైనా పోతున్నది. మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లియరెన్స్లు తీసుకున్నారా? ఒక ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ మీదనే మాట్లాడుతున్నారు తప్ప మళ్ళీ ఈ క్లియరెన్స్ అందరూ ఎవరు తీస్తారు? గడివిక కూర్చొని ఉన్నారా ఆ పదవులలో? అడుగుతున్నది ఇలా తెలంగాణ, గర్జిస్తున్నది తెలంగాణ. అది ఆడికాగిపోయిందని అంటే ఆడికాగది. మళ్ళా ఇది కంప్లీట్గా ఇవాళ ఈ యాక్ట్ అండ్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ సైటింగ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది ఇన్సఫిషియన్సీ ఆఫ్ ది క్లియరెన్సెసే కదా కంప్లీట్గా. నీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా లేకపోయే కదా. అని మన వెరీ క్రూషియల్ యాక్ట్, వెరీ క్రూషియల్. ఇప్పుడు తీసుకుందాం ఫ్రెండ్స్, వెరీ క్రూషియల్. ఏందనంటే మన వయలేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇంటర్ స్టేట్ వాటర్ ప్రాజెక్టులలో ఈక్విటబుల్ షేరింగ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇంకా న్యాచురల్ జస్టిస్ ఉంటుందా? అంటే అప్ స్ట్రీమ్లో ఎవడున్నాడు డౌన్ స్ట్రీమ్లో ఎవడున్నాడు అని ఉంటుంది కదా. నీకేమో బై గ్రావిటీను గుంజుకోబోతున్నావా, నేనేమో ఎత్తిపోతల చేయాలి. అది కిందికే నీళ్లు పోతున్నాయి కదా నేను గుంజుకుంటా అంటే మళ్ళీ 3వ ఫ్లోర్కి నీళ్ళు రానికే నాకు కరెంట్ ఉండాలా, మోటార్ సఫిషియెంట్ ఉండాలా, మోటార్ ఎయిర్ లాక్ కావద్దు, ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి నాకు. నీకు అట్లా కాదు కదా, త్రూ గ్రావిటీ నల్లిప్పినవా నీకు వచ్చే. మళ్ళీ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రైట్స్ని నువ్వు కంప్లీట్గా వయలేట్ చేస్తున్నావు కదా. మళ్ళా తెలంగాణని నేనే డెవలప్ చేసిన అని చెప్తాడు ద పొలిటికల్ మ్యాజిషియన్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ దిస్ వాట్ వీ కాల్ యాజ్ డెవలప్మెంట్ ఆర్ ఈజ్ దిస్ వీ కాల్డ్ యాజ్ ది లవ్ టువర్డ్స్ తెలంగాణ? యూ షుడ్ హ్యావ్ ఇనిషియేటెడ్ ఎ టాక్ మిస్టర్ CM. అండ్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ బోత్ ది CMs హ్యావ్ ఫెయిల్డ్ అండ్ రేవంత్ రెడ్డి హ్యాస్ ఎ గుడ్ కార్డియల్ రిలేషన్షిప్ విత్ చంద్రబాబు నాయుడు. జబర్దస్త్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఆయన తలుచుకుంటుంటే నాకు ఇది ఇట్లా కాదే ఇట్లా ఉంది సార్ అని అంటే డన్ అని అంటాడు. అంత ఫ్రెండ్షిప్ ఉన్నది ఇద్దరి మధ్యలో. ప్రొసీజరల్ వయలేషన్స్ ఇన్ టెక్నో ఎకనామిక్ అప్రైజల్, జలశక్తి మంత్రాలయ ఏమని అన్నారు, అడ్మిట్ చేశారు. మేము ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ని చూస్తున్నాం, కాకపోతే పాజ్ ఏం పెట్టలే. మళ్ళా తెలంగాణ రేవంత్ రెడ్డి గారు అంటే అంత చునకననా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మన దాన్ని ఏమంటారు NDA మిత్రపక్షమనా? దిస్ ఈజ్ అ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈజ్ అ వెస్టెడ్. నేను యాంటీగా ఏ ప్రభుత్వానికి మాట్లాడతలేను. మళ్ళీ గడివిక ఈ యాక్ట్స్ అని పెట్టిరా? ఇది నేను పుట్టకుందటి నుంచి ఉన్నాయి కదా, ఇవన్నీ గడివికనిక పెట్టిరా అంటారు. 1956 ఉన్నాయి కదా, 2014లో నేను బచ్చగాని. మళ్ళీ 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాసిరు కదా, నేనైతే బచ్చగాని కదా. ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాను మీకు అందరికి తెలియదా? నేనేమంటున్నా మళ్ళీ యాక్టులు ఎందుకు ఉన్నాయి గడివికనే అంటున్నా. యూ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇట్. వీ విల్ కాల్ ది స్టేట్స్, వీ విల్ టేక్ ఎ రిఫరెండం తీసుకున్నాక పోదామని నన్ను అడిగేతుండే కదా. వీఆర్ ఎగ్జామింగ్ ఇన్. కాకపోతే నారా లోకేష్ గారు కూడా అన్నారు కదా, అది మేము చూసుకుంటాం. ఏం చూసుకుంటాం? అంత చులకనా కేంద్ర ప్రభుత్వం అంటే? ఇప్పుడు చూడండి, పొలిటికల్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అండ్ పబ్లిక్ సెంటిమెంట్, డెవలప్మెంట్ మిరాకిల్ అంటారు. బట్ ఇక్కడ ఫార్మర్కి బెనిఫిట్ అవుతున్న మెట్రిక్స్ చూపించిండు నారా చంద్రబాబు నాయుడు గారు. డ్రింకింగ్ వాటర్ ఇంతమందికి ఇన్ని ఇంట్లలోకి వస్తుంది, ఇన్ని నల్లలు అయితే మన డేటా చూపించిండా? ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లు ఉన్నదా? ఇది ఓట్ సీకింగ్ టాక్టిక్స్ ఇవి. దీన్ని ఎక్స్పోజ్ చేయాలి ఫ్రెండ్స్. నాకు ఆంధ్ర అంటే ఇష్యూ కాదు, అందరం కలిసి ఉండాలని కోరుకునేటోని నేను. సరే ఇప్పుడు విడిపోయినాం, పంచాయతీ ఎందుకు అనంట చేస్తున్నది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పట్టుకొని ఫార్మర్ బెనిఫిట్ మెట్రిక్స్ ఇవ్వకుండా, ఎంత డ్రింకింగ్ వాటర్ అవుతుందో కూడా చెప్పకుండా డైరెక్ట్గా బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పి మళ్ళీ ఇష్యూ క్రియేట్ చేసాడు. అంటే ఇది ఒక సంభాషణ అయి ఉంటుంది, ఇట్లా ఒక ఫోన్ అయి ఉంటుంది.
సార్ ఏమైంది ఈ బీసీ బిల్ మీద చాలా పసాంచిపోయినా సార్, అడిగినోడు అడగనోడు అందరూ గోకి గీ ఇడిచిపెడుతురు సార్. బనకచెర్లలో ఏవడతా తెలంగాణ సెంటిమెంట్ లేస్తుంది, మళ్ళా బీసీ బిల్ అందరు మర్చిపోతారు. ఇక ఈ సంభాషణ ఎవరి మధ్యలో ఉంటుందో మీ కమెంట్ రూపంలో చెప్పురు నాకు. September 23 నాడు యూనియన్ జలశక్తి మంత్రాలయ సిఆర్ పాటిల్ గారు తెలంగాణ సీఎం మన అనుముల రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులకు పెద్దలకు ఒక టెక్నో ఎకనామిక్ అప్రైజల్ TEA అని అంటారు, అది రాస్తారు. ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది, తెలంగాణ అబ్జెక్షన్స్ తెలిపిన. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అబ్జెక్షన్స్ తెలిపినాక కూడా ముంగడ పోతుందని అంటారు. మళ్ళీ ఇప్పుడు నేను రేవంత్ అన్నకు మద్దతు తెలుపుతున్నా కదా, మళ్ళీ రేవంత్ అన్న 20 రోజుల నుంచి ఎందుకు కూర్చొని ఉన్నాడు? రేవంత్ అన్న సైలెంట్గా ఎందుకు ఉన్నాడు? 20 రోజుల నుంచి గవర్నమెంట్ ఇది డెస్క్లో పెట్టుకొని కూర్చున్నది, మీడియాకి ఇస్తలేదు, ఎవరితో మాట్లాడతలేదు అని అంటే తెలంగాణ ప్రయోజనాలకు ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు విరుద్ధంగా ఉన్నారు? సివిల్ సొసైటీ ఇలా ఎకలాజికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ బ్రీచ్ అవుతున్నదని చెప్పి లొల్లి పెడుతుంటే ఆనాటికైనా ఈనాటి దాకా నేను మొత్తుకుంటా ఉంటే చిత్రగుప్తే కదా ఫస్ట్ బనకచెర్ల గురించి మాట్లాడింది. డయాగ్రామ్ లేచి మరి మేము మాట్లాడినాం. డెలిబరేట్లీ బనకచెర్ల లెటర్ని మీరు కావాల్సుకునే డెస్క్లో పెట్టేసారు కదా. మీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ బిల్లుకి డైవర్జన్ టాక్టికే కదా ఇవాళ బనకచెర్ల. మళ్ళీ పొలిటికల్గా మాట్లాడాలనంటే ఇది ఎవరు రేవంత్ అన్నను కాపాడడానికి వస్తున్నారు, లేదా ఎవరు చంద్రబాబు నాయుడు కలలకు నూనె పోసి దీపాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? మీ కమెంట్ రూపంలో చెప్పుండి ఫ్రెండ్స్. నీళ్ళు చల్లగా పోతాయి ఇట్లా కిందికే, సప్పుడు కాకుండా పోతాయి. రాజకీయాలు కూడా అట్లనే పోతున్నాయి సాప కింద నీళ్ళలాగా. నీకు నాకు తెలుస్తలేదు. అరే అందుకే ఇక శాసనసభలలో కూసునోడు చాలా ఇంపార్టెంట్ ఉంటాడు రా అయ్యా. నీ అవకాశం ఎంత, నా అవకాశం ఎంత అంటే నీ నా అవకాశం ఎంత అని అంటారు అందరూ కలిసి. సమర్థుల నాడ కూర్చోబెడితే నీకు నాకు అవసరం ఉన్న ప్రాజెక్టులు మస్తు వస్తాయి. ఓ మొగోని గెలిపించుకున్నాం 2014లో. భారతదేశాన్ని ఎట్లా కూర్చోబెట్టిండు? తప్పులు అయితే తప్పులు బరాబర్ అయితే, తప్పులు అయినప్పుడు అగో అన్న తప్పు చేసినవే అని మాట్లాడాలి కదా. ఇది కరెక్ట్ కాదే, మళ్ళీ యాక్ట్ అన్ని ఉల్లంఘనలు అవుతున్నాయి కదా అని చెప్పి మాట్లాడాలి కదా. చెప్తే వినేటోళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పాలి కదా. నువ్వు చెప్పక ఇప్పుడు నేను ఇది కరప్షన్ యాంగిల్లా చెప్తున్నా ఫ్రెండ్స్. బనకచెర్ల ఇస్ అన్ అబ్సల్యూట్ కరప్షన్ యాంగిల్ అని చెప్తా. ఎందుకు అని అంటే 81,000 కోట్ల రూపాయలు ఎవడు బెనిఫిషియరీ? క్లియర్ కమాండ్ ఏరియా 7 ఉన్నది, డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ 7 ఉన్నది, ఫార్మర్ బెనిఫిట్ కాంపోనెంట్ 7 ఉన్నది. దీని మీద hundreds of crores, thousands of crores కన్సల్టెన్సీ, సర్వే, ప్రీ కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా? దాని తర్వాత మళ్ళా లొల్లి చేస్తారా గాయ గతర అని. పోలవరం ఇప్పటిదాకా అయిందా? ఇది పోలవరంతో కనెక్ట్ అయి ఉంటుంది. డయాగ్రామ్ మీకు ఒకసారి మళ్ళీ నేను అది చెప్పి మళ్ళీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ అమరావతి కట్టుకో సారు, ఆడ ఒక ఎయిర్పోర్ట్ కట్టిండు, మళ్ళీ ఇంకో 3 ఎయిర్పోర్ట్లు కడతారట. అది దాని కెపాసిటీ యూటిలైజేషన్ ఎంత? ఎయిర్పోర్ట్ది. ప్రజాధనాన్ని సార్ మీ ప్రాజెక్టు సేమ్ ప్యాటర్న్ కనిపించిన వెనకటికి అమరావతి, ఫైబర్ గ్రిడ్ స్కాములు గుర్తొస్తున్నాయా సార్? నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నా, మీ ట్యాక్స్ పైసలు అవి. గుడ్డి నమ్మకం, గుడ్డి గుర్రాల పనులు దోమకుర్రి, ఫైనాన్షియల్ అనౌన్స్మెంట్స్, ల్యాండ్ అక్విజిషన్, ఈ పొలిటికల్ ఫేవర్డ్ ఫర్మ్స్కి పోతాయి ఇవన్నీ. ఇది ఇరిగేషన్ ప్లానా లేదా ఇరిగేషన్ స్కామా? ఇది కాంట్రాక్టర్ల వ్యాలెట్లు నింపుతుంది, మన ఇంటి గోడల దగ్గర నీళ్లు మాత్రం తీసుకురాదు ఫ్రెండ్స్. ఇది ఇవాళ రేవంత్ అన్నకు ఆర్టికల్ 131 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారము స్టేట్లు డిస్ప్యూట్ చేసే హక్కు ఉన్నది. రేవంత్ అన్న మాట్లాడతలేడు. సెక్షన్ 89 ఆఫ్ క్లాస్ 2 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లా ప్రాజెక్ట్ అప్రైజల్ అపెక్స్ కౌన్సిల్ క్లియరెన్స్ లేకుండా అట్లెట్లా పోయింది, ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా ఎట్లెట్లా పోయింది, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 2023 ఎన్విరాన్మెంటల్ మొరాటోరియం రేవంత్ అన్న అడగొచ్చా లేదా ముఖ్యమంత్రి హోదాల? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండర్ ది సెక్షన్ 14 and 15 ఫర్ ది ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ వైలేషన్స్ కింద ఇది నా తెలంగాణకు అన్యాయం చేస్తుందని చెప్పి రేవంత్ అన్న గలం ఎత్తలేడా? ఇప్పుడు తెలంగాణ స్మార్ట్ కడితే దీన్ని లీగల్గా మనం ఫ్రీజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఇది మన రేవంత్ అన్న చేతిలో ఉన్నది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కార్పొరేటివ్ మన థియోక్రటిక్స్ని మన రేవంత్ అన్న పొలిటికల్ నెగ్లిజెన్సు నెయ్యేసి ఇంకా మంటని లేపుతున్నది. రేవంత్ అన్న పల్లెత్తు మాట మాట్లాడతలేడు, నదులు డైవర్ట్ అవుతున్నాయి. కేవలం రేవంత్ అన్న అటెన్షన్ డైవర్జన్ కోసం నిలబడుతున్నాడు. ఇక నదులు డైవర్ట్ అవుతుంటే పట్టించుకుంటలేడు. మన ఇక్కడనేమో బనకచెర్లనేమో చంద్రబాబు నాయుడు గారు పేపర్లలో ప్రాజెక్టులు ఫిలప్ చేస్తున్నారు, ఈయననేమో డెస్క్లు లెటర్లన్నీ డెస్క్లలో హైడ్ చేస్తున్నాడు. అడవులన్నీ కాలుతున్నాయి, రివర్లన్నీ రీరూట్ అవుతున్నాయి. కేవలం ఇది జస్ట్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక బూటకపు నాటకాలు ఆడుతున్నారు. ఇది మా నీళ్ళ పంచాయతీ, పక్కా నిలదీస్తాం, మా మట్టి గట్టిగా మాట్లాడతాం, జై తెలంగాణ అని తేల్ లగాకే నహి జానా అని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.